కొందరు ఆలోచించి మాటిస్తారు, ఆలోచించి మాట్లాడతారు. కొందరు కేవలం ఆవేశంతో మాట్లాడతారు. ఆవేశం, ఆలోచన ఈ రెండు ఒక వరలో ఎప్పటికీ ఒదగవు. ఆలోచించగలిగేవాడెప్పుడు ఆవేశపడేవాడెప్పుడు ఆలోచించలేడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఓ మాటకున్న విలువ చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది. చెప్పిన మాటల్ని జనం నమ్మాలా వద్దనేది ఆ మాట చెప్పిన వ్యక్తికి ఉన్న క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. మనిషి వ్యక్తిత్వాన్ని బట్టే మాటకున్న విలువ కూడా. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు చనిపోయాడు అని ద్రోణాచార్యునికి ధర్మరాజు చెప్పినప్పుడు కేవలం ధర్మరాజుకున్న క్యారెక్టర్ మాత్రమే ఆ మాటల్ని ద్రోణాచార్యుడు నమ్మేలా చేసింది. ధర్మరాజు చెప్పాడు కాబట్టే ద్రోణాచార్యుడు నమ్మాడు. ధర్మరాజు చెప్పకముందే భీముడు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మలేదు. ధర్మరాజు కూడా అబద్ధాన్ని చెప్పడానికి నిరాకరిస్తే కృష్ణుడు ధర్మరాజు చెప్పగలిగేలా ఓ సందర్భాన్ని సృష్టించాడు. అశ్వత్థామ అనే ఒక ఏనుగుని, మదమెక్కిన ఏనుగుని భీముడి చేత చంపించి అశ్వత్థామ చనిపోయాడు, కాకపోతే అది మనిషా లేక ఏనుగా నాకు తెలియదు అని అర్థం వచ్చేలా చెప్పించాడు. ఇక్కడ ధర్మరాజు చెప్పిన మాటకున్న విలువ ధర్మరాజుకున్న క్యారెక్టర్ డిసైడ్ చేసింది. అందుకేనేమో ఓ మాటకున్న విలువ చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది. నమ్మాలా వద్దా అనేది చెప్పిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బట్టి డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.